మాధవి గారు చెప్పమ్మా. సార్ మేము అప్పుడు ఉద్యమాలు చేసినాం, అందరం చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది కదా సార్. అవునమ్మా. మమ్మల్ని మీరు 10 సంవత్సరాలు రూలింగ్ నుండి కూడా మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు సార్? గుర్తించలేదు అంటే అమ్మా, చనిపోయిన అమరవీరుల కుటుంబాలన్నిటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం న్యాయం చేసింది, ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకుంది. ఉద్యమకారులందరికీ అంటే అమ్మా, ఉద్యమం చేయని వాళ్ళు ఎవరు లేరు తెలంగాణలో. బోనం ఎత్తని వాళ్ళు లేరు, బతుకమ్మ ఆడని వారు లేరు. అంటే ఏ రకంగా గుర్తించాలన్నది మీ ఆలోచన? ఏం చేయాలని? సార్ మమ్మల్ని మేము అప్పుడు చాలా కొట్లాడినాం కదా సార్, మాకు గుర్తింపు అనేది లేదు. కనీసానికి మాకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేదు మీరు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఉద్యమకారుడు. ఆ మాటకు వస్తే 90% ఉద్యమంలో ఉన్న వాళ్ళే. అందరినీ చేయలేకపోయినా మీరు కూడా కొంతమంది ఉద్యమంలో లేని వారిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. అలా వాళ్ళను ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ కొంతమంది ఉద్యమకారులపై దాడులు చేసిన వాళ్ళను పక్కన పెట్టుకున్నారు. ఇలాంటి విమర్శలు ఉన్నాయి కదా. ఉన్నాయి, వాస్తవం కూడా అది. అందులో నేను కూడా తప్పు కూడా పట్టట్లేదా? మాధవి గారు మాట్లాడిన మాట కూడా నేనేం తప్పు పట్టట్లేదు. డెఫినెట్గా వారు చెప్పిన సమస్య ఉంది. మేము కూడా కొంత నెగ్లెక్ట్ చేసి ఉండవచ్చు. నేను చేయలేదు అని నేను మాట నేను అనను. కానీ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇక మేము ఉద్యమ పార్టీ కాదు, మేము ఒక ఫక్తు రాజకీయ పార్టీగానే వ్యవహారం చేస్తామని చెప్పాము. మరి రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజకీయ పార్టీల్లో మరి వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చి చేరడాలు కామన్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా కొన్ని జరిగాయి. అది కొంతమందికి రుచించవచ్చు, కొంతమంది రుచి ఉండకపోవచ్చు. కానీ అల్టిమేట్గా ప్రజలు మళ్ళీ వాళ్ళని గెలిపించారు కదా, అది కూడా చూడాలి కదా. మరి గెలిపించారు. కానీ కేటీఆర్ గారు మీకు అనిపించదా ఎప్పుడు అంటే ఉద్యమకారులను మా పక్కనున్న వాళ్ళని గెలిపించుకొని ఉంటే వాడు చివరి వరకు పార్టీ ఉన్నన్ని రోజులు మా పక్కన ఉండేవాళ్ళు, వీళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు చాలా మంది. అట్లా ఏం లేదు బ్రదర్. ఇప్పుడు బొంతు రామ్మోహన్ అని ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక స్టూడెంట్ లీడర్ని తీసుకొచ్చి మేయర్ చేసి ఆయన కూడా పోయాడు కదా. ఇట్లా దానికి ఏం రూల్స్ ఏం లేవు బ్రదర్. ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు, ఫలానా వాళ్ళు చెడ్డ వాళ్ళని ఒక కొలమానం ఏం లేదు. బాబా ఫస్యుద్దీన్ అని ఒక పిల్లోని తీసుకొచ్చి డిప్యూటీ మేయర్ చేసి ఆయన పోయాడు కదా. అట్లా చాలా జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. దానికి పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అదే ఎందుకు రేవంత్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఈ మధ్య కొద్దిగా చూస్తున్నాను, ఒక 1 month 2 months నుంచి ప్రధానంగా ఎన్నికలు రేపా మాపా అన్నట్టు మీరు అగ్రెసివ్గా పర్యటనలు, సభలు, సమావేశాలు. ఆయన అంతకంటే అగ్రెసివ్గా 2034 దాకా నేనే అని చెప్తూ బీఆర్ఎస్ని అసలు మొలకత్తనియను, తులసివనంలో గంజాయి మొక్కదంటూ ఇంత అగ్రెసివ్ మోడ్లోకి ఎందుకు వెళ్ళిందంటారు రాజకీయం? అది నేను ఎట్లా చెప్పగలను? మీరు కూడా వెళ్ళారు కదా. మా కార్యకర్తల మీటింగ్లో నేనేదో మా కార్యకర్తలను ఉత్సాహపరచడానికి నేను మాట్లాడతాను. ఆయన ముఖ్యమంత్రి, ఆయనకేం అవసరం అసలు మాతో పోటీ పడేది? ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిందేంటి? ప్రజలకు మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలి. 13 డిక్లరేషన్లు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. వాటిని అమలు చేయండి. అమలు చేసి డబ్బా కొట్టుకోండి. నేను వద్దన్నా. అది చేయలేక అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఏదో ఇష్టం వచ్చినట్టు ఏ జాతి నీది, ఈ జాతి నీది అని మాట్లాడితే ఇక్కడ చూస్తా ఊరుకోవడానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే నువ్వు ఒక అసమర్థుడు అని చెప్పాల్సి వస్తుంది. ఏ జాతి నీది అంటే నీలాగా సంచులు మోసే జాతి కాదని చెప్పాల్సి వస్తుంది. ఏ జాతి నీది అంటే నీలాగా తెలంగాణను వ్యతిరేకించిన జాతి కాదు అని చెప్పాల్సి వస్తుంది. ఏ జాతి నీది అంటే చెప్పాల్సి వస్తుంది నీళ్ళుండి కూడా ఇవ్వలేని అసమర్థ జాతి మాత్రం కాదు, తెలంగాణలో సాగునీటి రంగంలో నెంబర్ 1 చేసిన జాతి నాది అని చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్గా ఇవాళ అసమర్థుడు ఎవడైతే ఉంటాడో, ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, అవతల వాళ్ళ మీద నెపం పెట్టి నింద వేసి తప్పించుకోవాలని చూస్తాడు. మాకు అవసరం లేదు. రైట్. కేటీఆర్ గారు వరంగల్ నుంచి కొంత ఇప్పుడు జెన్జీ మూవ్మెంట్ అంతా నడుస్తుంది, కాక్రోచ్ పార్టీ కానీ వాటెవర్ ఇలాంటి. అక్కడ కొంతమంది విద్యార్థులు వాళ్ళు ఉన్నారు. చివరిగా వారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్న వివిధ రంగాల నిపుణులతో మాట్లాడదాం. వరంగల్లో చాలామంది వచ్చినట్టున్నారు. కొంచెం కేటీఆర్ని యూత్ ఐకాన్ అని కూడా అక్కడక్కడ అంటుంటారు, మరి అందుకే వచ్చారు అంతమంది. 50 ఏళ్ళకి ఏం యూత్ ఐకాన్ అంటూనే ఉంటారు అలానే మిమ్మల్ని. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ ప్రణవి ఫ్రమ్ మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సార్ మీరు ఒక పోడ్కాస్ట్లో అన్నారు బీ అ జాబ్ క్రియేటర్ నాట్ అ సీకర్ అని. ఇక్కడ స్టూడెంట్స్కి లైక్ వాళ్ళకి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, బట్ ప్రాపర్ సీడ్ ఫండింగ్ అనేది లేదు, అండ్ ఆల్సో అవేర్నెస్ అనేది లేదు. ఇది ఒక మెయిన్ ఇష్యూ అయింది. దీన్ని మీరు ఎలా రిజాల్వ్ చేయాలని అనుకుంటున్నారు? లైక్ ఐటీ హబ్ అనేది మాకు వచ్చిన లైక్ మెయిన్ థింగ్, దాని నుంచి మాకు ఎసెన్స్ అనేది ప్రాపర్గా రావట్లేదు. అండ్ లైక్ ఇప్పుడు మేము దాన్ని తీసుకోవాలి అని అంటే దానికి మీరు ఎలా హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నారు? అండ్ ఆల్సో ఇప్పుడు ఏఐ అనేది సాఫ్ట్వేర్ రంగాన్ని చాలా షేప్ చేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో లైక్ 10 to 20 years ఫార్వర్డ్ థాట్ అనేది మనకు ఉండాలి. దానికి మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ ప్రవళిక, గ్రేట్ క్వశ్చన్. 3 things. 1, వరంగల్లో ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి సైంట్ లాంటి కంపెనీని, టెక్ మహీంద్రా లాంటి కంపెనీని, ఇంకా చాలా టెక్నాలజీ కంపెనీస్ని అక్కడికి తేవడం జరిగింది. ఇప్పుడు ఏమున్నదో లేదో నాకు తెలియదు. అట్లాగే యూఎస్ నుంచి ఒక క్వాడ్రంట్ రిసోర్సెస్ అనే కంపెనీని కూడా తీసుకొచ్చి వాళ్ళది ఒక పెద్ద క్యాంపస్ కూడా నేనే వచ్చి ఇనాగరేట్ చేసిన. ఎందుకంటే అక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. పిల్లలకి అవకాశాలు వాళ్ళ ఊర్లోనే కల్పించాలి. వరంగల్ని కూడా ఒక Tier 2 టౌన్గా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని చెప్పి శాయశక్తుల నా ప్రయత్నం నేను చేసిన.
దాంతోపాటు ఐటీ హబ్లోనే మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉండే టీ హబ్కి శాటిలైట్ సెంటర్ని కూడా మీ ఐటీ హబ్లోనే ఏర్పాటు చేసినాం. టాస్క్ అని చెప్పేసి ఇంకో సెంటర్ కూడా అక్కడే పెట్టాం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో మీకు స్కిల్ సెట్ ఉంటే, మీకు ఒక ఐడియా ఉంటే, దాన్ని ప్రోడక్ట్ రూపంలో కానీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దానికి టీ హబ్ అనేది అదే. ఇప్పుడు నిన్న మీరు చూసుంటారు, స్కై రూట్ అనే ఒక కంపెనీ అంతరిక్షంలోకి రాకెట్ని పంపింది. మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ అంతరిక్షంలోకి భారతదేశంలోంచి రాకెట్ పంపిన కంపెనీ. ఆ కంపెనీ కూడా టీ హబ్లో పుట్టిందే. కాబట్టి మనందరికీ గర్వకారణం ఇట్లాంటి కంపెనీస్ కానీ, ఇట్లాంటి అత్యుత్తమమైన మరి ఎదుగుదల కానీ. నేను అనేది ఏమంటే, మీకు కనుక ఒక ఐడియా ఉంటే దాన్ని మీరు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లేదానికి మీ ఐటీ హబ్లో ఉండే అక్కడ మన ఐటీ వింగ్ సంబంధించిన, ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్స్ ఉన్నారు, వారిని కలవచ్చు. లేదా హైదరాబాద్లో మీకు కావాలంటే మీరు అమ్మాయి కూడా, మీకు వి హబ్ ఉంది, టీ హబ్ కూడా ఉంది. ఎక్కడికి వచ్చినా మీకు మెంటర్షిప్ దొరుకుతుంది, సీడ్ ఫండ్ దొరుకుతుంది, మీకు కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ దొరుకుతుంది. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కాని పక్షంలో తప్పకుండా 10 టీవీలోనే మాట్లాడారు కాబట్టి అవసరమైతే మీ డీటెయిల్స్ తీసుకొని నేను కూడా పర్సనల్గా హెల్ప్ చేస్తాను.